మాత, మీరు సంతోషిని మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. అది చూశాక నాకు అమిత సంతోషంగా ఉంది. గోమాత, చెడు మార్గాన్ని విడనాడిన తరువాత ఎవరైనా ఎప్పుడైనా మళ్ళీ సత్య మార్గాన్ని అనుసరిస్తే అప్పుడు నేను వారి ప్రార్థనను అవశ్యం ఆలకిస్తాను. సత్యం సెలవిచ్చారు మాత. సంతోషి నాకు రాఖీ కట్టింది. ఇక నేను ఆమెను అవశ్యం రక్షించి తీరాలి. అందులోనూ చూశారుగా, రక్షించవలసిన ఆమె అన్ననే స్వయంగా శత్రువు మాదిరి మోసం చేయాలని చూశాడు. సంతోషి తాను చేసిన తప్పులను ఇప్పటికే తెలుసుకుంది. అందుచేతనే ఆమె ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్న సంకల్పం కూడా చేసుకుంది. ఒక మనిషి తన తప్పుల నుండి నేర్చుకుని ముందడుగు వేస్తే అప్పుడే అతడు ఉన్నతిని సాధించగలడు. మీరు చేసింది అందరికీ చెప్తాను. తెలివితేటలు మీకే ఉన్నాయనుకున్నారా? చెప్పరా, మీకే ఉన్నాయనుకున్నారా? ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఇల్లు అమ్మేద్దాం అనుకున్నారా? సొంత అక్క ఎందుకు అలా కొడుతున్నావు? అయ్యో గుడ్డు, ఏంట్రా మాధవే, కాస్త ఆగు. దమయంతోదినా, వీడు ఈసారి ఏం తప్పు చేశాడు? వీడు తప్పేం చేయలేదు మరిది గారు. ఈసారి మొత్తం అందరినీ నాశనం చేయాలని చూశాడు. మనందరినీ వెర్రివాళ్ళని చేసి సంతకాలు చేయించి ఇల్లు అమ్మేయాలని చూశారు వీళ్ళిద్దరూ. అసలు నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? మా గుడ్డు ఈ ఇంటి పేపర్ మీద సంతకం చేయించుకున్నాడు. నేనేదో సాక్ష్యాధారాలు లేకుండా చెప్పడం లేదు చెల్లి, పక్కా రుజువుతోనే మాట్లాడుతున్నాను. అందరూ వినండి. ఒరే టీనుగా ఇలారా, రైటు అందరికి చెప్పు. వీళ్ళ భాగవతం చెప్పరా. వీళ్ళిద్దరూ ముందు సర్దార్జీ అంకుల్ ఆంటీ అయ్యొచ్చారు. చూడమ్మా, నీకోసమేమో పెద్ద చాక్లెట్ తీసుకొస్తాము. ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎవరికి చెప్పకు నాన్న. సంతోషి అక్క పట్టుకుంది కాబట్టి వీళ్ళ దొంగతనం బయటపడింది. దొంగ వెధవా, నీకింతకు మించిన ఆలోచన తట్టలేదట్రా నీకు? ఉన్న ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నావా? చాలా మంచిదైంది. మన సంతోషి మరోసారి కనిపెట్టి ఈ ఇల్లు అమ్ముడు పోకుండా కాపాడింది. ఈ రోజు నేను వీళ్ళిద్దరిని వదిలిపెట్టను. రే గుడ్డు, ఈ రోజు నువ్వు మా నుంచి తప్పించుకోలేవురా. నిన్ను ఎక్కడికి పారిపోతున్నారా? మధు మేడం చెప్పారు ధారేసరికి భోజనం ఆయన గదిలోనే ఇవ్వమని. మరి నీ భోజనం? నేను ధారేసరి తిన్నాక తింటాను. సంతోషి, నేనింత హఠాత్తుగా ఇంత మంచిదాన్ని అయిపోయానేంటా అని అనుకుంటున్నావు కదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,